సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్‌లో కరెన్సీ డిప్రిసియేషన్ అంటే మన రూపాయి విలువ డాలర్‌కి విరుద్ధంగా పడిపోతుంది. ఒక డాలర్‌కి సుమారుగా 96.5 రూపాయల వరకు వచ్చింది. సంవత్సరం క్రితం సుమారుగా 83, 84 రూపాయలు ఉన్న రూపాయి విలువ డ్రాస్టికల్‌గా సుమారుగా ఒక 15% డౌన్ అయింది. ఇది ఎందువల్ల జరిగింది? దీనివల్ల ప్రతికూల పరిస్థితులు ఏంటి? మన దేశ ఎకానమీకి, మన యొక్క స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు మన రూపాయి విలువ ఎందుకు డిప్రిషియేట్ అయిందంటే ఫస్ట్ థింగ్ ఏమిటంటే ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏమిటంటే మనము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాం. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ. అంటే మనం ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు డాలర్స్‌లో పే చేయాలి. అలాగే మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు డాలర్స్ మనకొస్తాయి. అయితే ఇంపోర్ట్స్ మనం ఎక్కువ ఏం చేసుకుంటామంటే క్రూడ్ ఆయిల్, బంగారం, ఫెర్టిలైజర్స్ మొదలైనవి చేసుకుంటాం. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఏమైంది? ఫిబ్రవరి 28కి ముందు అంటే యుద్ధం స్టార్ట్ కాకముందు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చి సుమారుగా $70 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు సుమారుగా యుద్ధం వలన హార్మోస్ జలసంధి దగ్గర ఉద్రిక్తత వలన సుమారుగా $110 పర్ బ్యారెల్ డాలర్‌కి వెళ్ళింది. అంటే మన దేశం ప్రధానంగా క్రూడ్ ఆయిల్ 85% క్రూడ్ మనం ఇంపోర్ట్ మీద ఆధారపడతాం. 85% క్రూడ్ చేసుకుంటాం. కేవలం 15% మాత్రమే సొంతంగా మన దగ్గర ప్రొడక్షన్ చేసుకుంటాం. సో మనం ప్రధానంగా క్రూడ్ $110 ఒక సందర్భంలో $150 కూడా వెళ్ళింది. 110, 107 అలా వివిధ రకాలుగా. అంటే లాస్ట్ 1 ఇయర్‌లో క్రూడ్ ఆయిల్ సుమారుగా 70% పెరగటం వలన మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అంటే క్రూడ్ ఆయిల్ డాలర్స్‌లో కొంటాం కాబట్టి ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌కి డిమాండ్ పెరిగి రూపాయికి డిమాండ్ తగ్గటం వల్ల మన రూపాయి విలువ పడిపోయింది. అంటే మనము క్రూడ్ ఆయిల్ డాలర్స్‌లో కొంటాము. కాబట్టి విపరీతంగా క్రూడ్ ఆయిల్ పెరగటం వలన మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ కొంతకాలం క్రితం $730, $740 బిలియన్ ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఈరోజు సుమారుగా $696 బిలియన్ పడిపోయింది. సో రూపీ విలువ డ్రాస్టికల్‌గా పడిందనమాట. అంటే డాలర్ డిమాండ్ రావటం, రూపీకి డిమాండ్ తగ్గటం వలన రూపాయి విలువ పడింది. రెండవ కారణం ఏమిటంటే మనం బంగారం విపరీతంగా ఇంపోర్ట్స్ చేసుకుంటాం. అంటే మన దగ్గర బంగారం ప్రొడక్షన్ చాలా తక్కువ. సుమారు 800 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. దాని వలన కూడా మన యొక్క డాలర్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో మనం ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన యొక్క రూపాయి విలువ బలహీనపడింది. యాక్చువల్‌గా ఏమిటి సంవత్సరానికి రూపాయి విలువ 5-6% బలహీనపడితే ఎకానమిక్ గ్రోత్‌కి ఓకే. అంటే కొద్దిగా బలహీనపడితే ఓకే. కానీ డాలర్‌కి విరుద్ధంగా 15% డ్రాస్టికల్‌గా పడితే దాన్ని కరెన్సీ క్రైసిస్ అంటారు. అంటే దేశానికి అంత అనుకూలమైనది కాదు. రెండోది ఏంటి? మన ట్రేడ్ డెఫిసిట్స్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ ఉండటం వల్ల మన యొక్క డాలర్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. రెండోది ఏంటి? క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇలా ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్నప్పుడు కనీసం ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దగ్గర డబ్బులు పెట్టినా, ఎఫ్‌డిఐలు మన దగ్గర డబ్బులు పెట్టినా, లేదంటే ఎన్ఆర్ఐల నుంచి రెమిటెన్స్ ఎక్కువ ఉన్నా ఇవి క్యాపిటల్ అకౌంట్ దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్‌పోర్ట్స్ తక్కువ ఉండటం వల్ల ఇక్కడ నుంచి మన డాలర్స్ వెళ్ళిపోతున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ రూపాయి బలహీనపడటం వల్ల 15% బలహీనపడటం వల్ల మన ఎఫ్ఐఐలు కూడా గత జనవరి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఈ 5 నెలల కాలంలో సుమారుగా ₹2,00,000 కోట్ల ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోయారు సుమారుగా. అంటే ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోవటం వల్ల కూడా రూపాయి ఇంకా బలహీనపడుతుంది. అంటే ఎఫ్ఐఐలు మన మార్కెట్స్ మీద నమ్మకం కోల్పోయారు. ఒకవైపు ట్రేడ్ డెఫిసిట్ వల్ల డాలర్స్ బయటికి వెళ్ళిపోయినాయి. ఇంకో విధంగా ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు మన మార్కెట్స్ మీద నమ్మకం కోల్పోయి బయటికి వెళ్ళిపోవటం వల్ల కూడా మన యొక్క రూపాయి డిప్రిషియేట్ అయింది. అదేవిధంగా ఎఫ్డిఐ పెట్టుబడులు కొంత పెడుతున్నారు. కానీ ఎఫ్ఐఐలు ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల మన రూపాయి బలహీనపడింది. రూపాయి బలహీనపడితే ఏమవుతుంది? దేశానికి ఏమిటంటే కరెన్సీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అంటే డ్రాస్టికల్‌గా బలహీనపడినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ప్రతి ఒక్క వస్తువు రేట్ పెరుగుతుంది.
సో ఇక్కడ ఏమిటంటే రూపాయి బలహీనపడటం వలన మన యొక్క మార్కెట్స్ మీద నమ్మకం కోల్పోయి ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోతున్నారు. సో గత 2 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్స్ అక్కడక్కడే అంటే 74,000 మన ఆల్ టైమ్ హైకి వెళ్ళిన సెన్సెక్స్ 86,000కి వెళ్ళి సెన్సెక్స్ 74,000 వరకు ఉంది ఇప్పుడు. అయితే రూపాయి బలహీనం వల్ల ఇప్పుడు చూడండి మనకి దీనికి ట్రేడ్ డెఫిసిట్ మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గటం వల్ల మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే 10 సూచనలు చేశారు. అంటే క్రూడ్ ఆయిల్ విపరీతమైన రేట్లు ఎక్కువ ఉండటం వలన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేయటం మనం తగ్గించలేము. ఎందుకంటే ప్రతి అవసరానికి మనకు కావాలి. కాబట్టి ఏం చేశారు, కన్జ్యూమ్షన్ తగ్గించుకోండి. అంటే ఇండివిడ్యువల్స్ ప్రతి ఒక్క చిన్న పనికి కారు, బైకు కాకుండా అంటే ఆఫీస్‌లకి వెళ్ళాలంటే పూల్ అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయండి. లేదంటే మెట్రోలు యూజ్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, కొంతవరకు డీజిల్ అండ్ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుంది. అలాగే డీజిల్ పంపులు కాకుండా ఎలక్ట్రిక్, అలాగే సోలార్ అంటే ఎక్కువ డీజిల్ మీద కాకుండా పెట్రోల్ మీద కాకుండా సోలార్ విద్యుత్ కానీ ఈవీ వెహికల్స్ కానీ వైపు రండి అన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మన యొక్క క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గించుకోవటం కోసం డిమాండ్ ఉంది కాబట్టి యుద్ధం పూర్తయ్యే వరకు. తర్వాత ఏం చెప్పారు, బంగారం మీద ఇంపోర్ట్ సెస్ అంటే 6% ఉన్నది 15% అంటే కొనటం తగ్గించాలని ఒక 1 ఇయర్ పాటు పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ కొంచెం బంగారం కొనటం తగ్గించమన్నారు. ఎందుకంటే బంగారం కొనడం వల్ల విపరీతంగా మన యొక్క డాలర్స్ బయటికి వెళ్ళిపోయి మన రూపాయి బలహీనపడుతుంది కాబట్టి చెప్పారు. సో కాబట్టి మనం మంచిగా తీసుకొని అంటే స్వీయ నియంత్రణతో మన దేశం మనకు ముఖ్యం కాబట్టి కరెన్సీని నిలబెట్టుకోవాలి కాబట్టి మనం బంగారం కొనటం వాయిదా వేయటం మంచి పరిణామమే. కానీ శుభకార్యాలు ఉన్నప్పుడు ఇక తప్పదు, మీ యొక్క అవసరాన్ని బట్టి చూసుకోండి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫిజికల్ గోల్డ్ కొనటం కొంత వాయిదా వేయమంటున్నారు. ఈవెన్ ఈటీఎఫ్లకు కూడా మనం ప్యారలల్గా గోల్డ్ కొనాలి కాబట్టి సాధ్యమైనంత వరకు గోల్డ్ని వాయిదా వేసుకోవటం మంచిది. తర్వాత ఏమిటి, ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే రూపాయి మళ్ళీ మన యొక్క డాలర్స్ బయటికి వెళ్లకుండా రూపాయి బలపడే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఇలా రూపాయి బలహీనపడితే జనరల్గా మానిటరీ అథారిటీస్ ఏం చేస్తాయంటే వడ్డీ రేట్లు పెంచవలసి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎందుకు పెంచాలంటే బయటికి వెళ్ళిపోయిన ఎఫ్ఐఐలు మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే మన యొక్క వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉంటే వస్తారు. అందుకని వడ్డీ రేట్లు పెంచితే ఏమవుద్దంటే వ్యవస్థలో మనీ సప్లై తగ్గిపోతుంది, అందరికీ ఈఎంఐలు పెరుగుతాయి, ఇబ్బంది అవుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలో మనీ సప్లైని తగ్గించాలి కాబట్టి వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతుందంటే మనీ ఉండదు వ్యవస్థలో. కాబట్టి మనం ఏం చేయాలంటే స్వీయ నియంత్రణతో ప్రధానమంత్రి గారు చెప్పినవి కొన్ని పాటించడం మంచిదే ఒక విధంగా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం కొనసాగుతున్నంత కాలం రూపీ లాస్ట్ 1 ఇయర్లో డ్రాస్టికల్గా లాస్ట్ ఒక 6 మంత్స్లో అయితే డ్రాస్టికల్గా రూపీ డిప్రిషియేట్ అయింది కాబట్టి మన మార్కెట్స్కి కానీ మన ఎకానమీకి కానీ అంత అనుకూలమైన అంశం ఏమి కాదు. కాకపోతే మన దగ్గర ఉన్న ఇంకొకటి ఏమిటంటే అంత వర్స్ట్ కండిషన్లో మనం ఎందుకు లేవంటే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ సుమారుగా $696 బిలియన్ ఉన్నాయి. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ రీజనబుల్గా మంచిగానే ఉన్నాయి. అలాగే మన యొక్క జీడిపి గ్రోత్ ఇంతకుముందు అయితే 7.5 ఇచ్చారు రేటింగ్, ఇప్పుడు 6.2%తో గ్రోత్. అంటే 6.2 అనేది అంత చిన్న జీడిపి గ్రోత్ ఏం కాదు. ప్రపంచ దేశాలతో పోస్తే 6.2 జీడిపి గ్రోత్ మంచి జీడిపి గ్రోతే. మూడవది ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4.4 రిటైల్ ఇన్ఫ్లేషన్, అదే హోల్సేల్ అయితే 8.3 ఉంది. అంటే మన ఆర్బీఐ యొక్క టార్గెట్ ఏమంటే 4% అటు ఇటుగా ఉంటే ఓకే. 4.4 అంటే కొంచెం లిటిల్గా ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. అయితే అంత డేంజర్ జోన్లో ఏం లేదు, కానీ అయినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. రూపీ డిప్రిసియేషను డ్రాస్టికల్గా అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్స్ కూడా ఇప్పటికిప్పుడు ర్యాలీ వచ్చే అవకాశం లేదు. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టే ఇన్వెస్టర్స్ సిప్స్ కంటిన్యూ చేస్తే మీకు ఇది డిస్కౌంట్లు దొరుకుతున్నాయి, వాల్యుయేషన్స్ తక్కువలో దొరుకుతున్నాయి మీకు స్టాక్స్. ఎఫ్ఐఎల్ బయటకు వెళ్ళటం కూడా ఎందుకంటే లాస్ట్ కోవిడ్ తర్వాత మార్కెట్స్ ఏకపక్షంగా పెరిగినాయి కాబట్టి వాల్యుయేషన్స్ హైకి వచ్చాయి కాబట్టి అమ్ముకొని వెళ్ళిపోయారు 2 లక్షల కోట్లు సుమారుగా. తర్వాత ఏమిటంటే వాళ్ళకి వేరే దేశాల్లో మార్కెట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సియోల్ కావచ్చు, లేదంటే థాయిలాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు, అట్లా
నాస్డాక్ కావచ్చు, ఏఐ స్టాక్స్ వల్ల అక్కడ బాగా పెరగటం వల్ల అక్కడ అటు వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ మనం రూపాయి డిప్రిషియేట్ అవ్వటం ఆగి మన ఈ యుద్ధము ముగించిన తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ స్థిరత్వానికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. ఎకానమీ కూడా ప్రస్తుతానికి ఏమిటంటే అంత రూపాయి డిప్రిషియేట్ అవ్వటం అంత శుభపరిణామం ఏమి కాదు. కానీ ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి మన యొక్క రూపాయిని బలపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. భయపడాల్సిన పని లేదు. కానీ ప్రజలందరూ స్వీయ నియంత్రణతో కొంచెం ఫారిన్ టూర్స్ వాయిదా వేసుకోవటం కానీ, లేదంటే అకేషన్స్ ఫారిన్ వెళ్ళటం కానీ తగ్గించాలి. గోల్డ్ కొనటం తగ్గించాలి. అదేవిధంగా కొంచెం పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిస్తే మన యొక్క ఎకానమీకి శుభ సూచకం ఇవి పాటిస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.